తెలంగాణలో అసలు ఎదురే లేదనుకున్న బీఆర్ఎస్ ను ఓడించి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ను గద్దెదించి రేవంత్ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టి ఏడాదైంది. ఈ సంవత్సర పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? సీఎంగా రేవంత్ రెడ్డి ఫస్ట్ ఇయర్ లో పాస్ అయ్యారా? మొదటి ఏడాదిలో సర్కార్ సాధించిన ప్రగతి ఏంటి? చేసిన అభివృద్ధి ఏంటి? 2014లో తెలంగాణ ఇచ్చి కూడా కాంగ్రెస్ అధికారం దక్కించుకోలేకపోయింది. 2014-18 రెండు పర్యాయాలు ప్రతిపక్షానికే పరిమితమైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు కాంగ్రెస్ కకావికలమైంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా కాంగ్రెస్ కు చెందిన నేతలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ను వేడి కారెక్కారు. దీంతో తెలంగాణలో అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తిరిగి పుంజుకుంటుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాంటి సమయంలో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ నింపారు. అధిష్టానం అండదండలతో నేతలందరూ జట్టుగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. తెలంగాణలో ఇక కాంగ్రెస్ బతికి బట్టకట్టడం కష్టమన్న స్థాయి నుంచి హస్తం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తిరుగులేదు అనుకున్న కేసీఆర్ ను గద్దెదించి రేవంత్ రెడ్డి సీఎం పీఠం మీద కూర్చున్నారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు హస్తం పార్టీకి పట్టం కట్టారు. అయితే వచ్చింది బొటాబొటి మెజార్టీయే. 64 సీట్లు గెలుపొందారు. అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా 4 స్థానాలే ఎక్కువ. నిత్యం అసమ్మతితో ఉండే పార్టీ కాంగ్రెస్. సీనియారిటీ ఉన్నా సీఎం కుర్చీ దక్కలేదన్న అసంతృప్తితో రగులుతున్న నాయకులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మించి గ్యారంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన నేపథ్యం. ప్రధాన ప్రతిపక్షమేమో 10 ఏళ్ల పాలనా అనుభవం, సమృద్ధిగా ఆర్థిక వనరులు, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలతో బలంగా ఉంది. దీనికి తోడు సర్కారు త్వరలోనే కూలిపోతుందంటూ ఆ పార్టీ అగ్రనాయకుల ప్రకటనలు. సరిగ్గా నిరుడు డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో ఉన్న పరిస్థితి ఇది. కానీ ఏడాది తిరిగేసరికి అంతా మారిపోయింది. వ్యూహాత్మకంగా అడ్డంకులను అధిగమిస్తూ సుస్థిర స్థానానికి చేరుకుంది. పార్టీలో అసమ్మతి స్వరాలు లేవు, ప్రభుత్వంలో వ్యతిరేక గళాలు లేవు. ప్రధాన ప్రత్యర్థి డేలా పడింది. ప్రజలు కూడా వ్యతిరేకతతో లేరు. వెరసి రేవంత్ సర్కార్ తొలి ఏడాది పూర్తి చేసుకుంది. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సీటు కైవసం. ఆ పార్టీ నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేల మద్దతు, ఎంఐఎం శాసనసభ్యుల దన్నుతో రేవంత్ సర్కార్ పటిష్టమైంది. ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు, మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి. మేమంతా యంగ్స్టర్స్. మీ రోజు ఉన్న మంత్రివర్గంలో తుమ్మల గారు, జూపల్లి గారు సీనియర్స్ ఉండొచ్చు, కానీ బట్టి గారైనా, నేనైనా, శ్రీనివాస్ రెడ్డి అయినా, పొన్నం గారైనా మిత్రుడు, మేము అప్కమింగ్ ప్రజాప్రతినిధులము. మాకు ఈ రోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీకంటే సీనియర్ ఒకరిద్దరే మంత్రివర్గంలో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. మీరు నిజంగానే మీ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఉద్యమకారుడుగా మీకు ఎంతో అనుభవం ఉందని మీరు చెప్తున్నారు కదా. అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. ప్రతిపక్ష బాధ్యత మీరు నెరవేర్చండి. పాలక పక్షానికి సూచన చేయండి. అద్భుతాలు చేయాలని ఆశించిన రేవంత్ సర్కార్ కు గత కేసీఆర్ హయాంలో చేసిన అప్పులు స్వాగతం పలికాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన అప్పులతో అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి అప్పుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి అభివృద్ధి పథంలో నడిపించడానికి మొదట ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి సారించారు. రేవంత్ బాధ్యతలు చేపట్టిన వెంటనే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలోని ఆర్థిక స్థితిగతులపై ప్రజలకు వాస్తవాలు వివరించడానికి అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. అన్ని రకాల అప్పులు మొత్తం 7 లక్షల కోట్లుగా ఉందని, ప్రతి నెల వాటికి 6,500 కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లిస్తున్నట్లు వివరించారు. అయితే దానికి వెరవకుండా రేవంత్ పాలన మీద అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి 64,516 కోట్లు రీపేమెంట్లు, అసలు వడ్డీలు కలిపి చెల్లించి తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా తొలి ఏడాదిలో అడుగులు వేశారు రేవంత్ రెడ్డి. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు తిరిగి చెల్లిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేరుస్తోంది. ఇచ్చిన హామీ మేరకు రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాలకు 61,194 కోట్లు ఖర్చు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు రుణమాఫీతో పాటు యువ వికాసాన్ని అమలు చేసింది. తొలి ఏడాదిలోనే వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 54,520 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. 11,000కు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కేవలం 65 రోజుల్లో పూర్తి చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రికార్డు సృష్టించింది. నిరంతర ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగులకు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది.
అసెంబ్లీ లోక్సభ ఎన్నికల టికెట్లలో న్యాయం జరగలేదని, కాంగ్రెస్ లో బీసీలకు ప్రాధాన్యం దక్కట్లేదని ఆ వర్గం నేతల్లో నెలకొన్న అసంతృప్తిని అధిష్టానం చల్లార్చింది. సీఎం తర్వాత అంతటి ప్రాధాన్యమైనదిగా భావించే టీపీసీసీ అధ్యక్ష పదవిలో బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది. టికెట్లు దక్కని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల నాయకులను నామినేటెడ్ పదవుల్లో నియమించేలా చూసింది. స్థానిక ఎన్నికలు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న వారికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కుతాయని రేవంత్, మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేయడంతో ఆశావహులంతా ప్రజల్లో తిరుగుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కార్ రైతుల సంక్షేమం, అభివృద్ధికి దాదాపు 57,000 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసింది. రైతులకు 2 లక్షల రుణమాఫీ పథకానికి అవసరమైన నిధులను సమీకరించడంలో ఆర్థిక శాఖ కీలక పాత్రను పోషించింది. రైతులకు 20,617 కోట్ల రుణమాఫీ చేసి 25.36 లక్షల రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. రుణమాఫీతో పాటు వచ్చిన వెంటనే గత ప్రభుత్వం బకాయి పెట్టిన రైతు బంధు, పంటల బీమా, రైతు బీమా, పంట నష్టపరిహారానికి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, సన్నవడ్ల బోనస్ కి నిధులను ఖర్చు చేసింది. రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారంతో పాటు బాధితులకు సాయం చేసింది. వ్యవసాయానికి మొదటి ఏడాదిలోనే దాదాపు 57,000 కోట్లను ప్రభుత్వం వెచ్చించడం విశేషం. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. మార్చి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల కుటుంబాలు జీరో బిల్లులు అందాయి. ఇక ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్తు అందించే మరో కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన 48 గంటల్లోనే రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేశారు. దానికోసం ఇప్పటి వరకు ప్రభుత్వం 1,300 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. చేయూత, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 500కి గ్యాస్ సిలిండర్, బియ్యం సబ్సిడీ, స్కాలర్షిప్లు, హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలన్నింటికీ 61,194 కోట్లు ఖర్చు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి నవంబర్ నాటికే దాదాపు 9,888 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇక వైద్య ఆరోగ్య శాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. 8 నెలల కాలంలోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ ఫ్లాగ్షిప్ పనులకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ శివారు ముచ్చెర్లలో పోర్ట్ సిటీ నిర్మాణానికి పూనుకుంది. 1000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టింది. 5,560 కోట్లతో మూసీ పునర్జీవ ప్రాజెక్టు కోసం నడుం బిగించింది. వరంగల్ మహానగరం అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా 4,962 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. మామునూరు ఎయిర్పోర్టు భూసేకరణ మొదలుపెట్టింది. 8 నెలల్లో ఎయిర్పోర్ట్ ను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పనిచేస్తోంది. గత సంవత్సర కాలం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ కార్యక్రమాలు చేశాం, ఏ అంశాలను ప్రధానంగా ఎంచుకున్నాం, మేం ప్రజలకు ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి ఏ విధంగా పూరిస్తా ఉన్నాం, అమలు చేస్తా ఉన్నాం అనే దృక్పథంతో ఆనాడు మీ అందరి సహకారంతో మార్పు తీసుకురావాలని మొదలుపెట్టిన రోజు. ఆలయాల అభివృద్ధిపైన కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. యాదాద్రిని యాదగిరిగుట్టగా పేరు మార్చి మరింత అభివృద్ధి చేస్తోంది. భద్రాచలం ఆలయ అభివృద్ధి పనుల కోసం 180 కోట్లను కేటాయించింది. వేములవాడ రాజరాజేశ్వరి పుణ్యక్షేత్రం అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 127.65 కోట్లు మంజూరు చేసింది. దక్షిణ కాశీగా పేరు ఉన్న మేడారం జాతర కోసం తెలంగాణ సర్కార్ 110 కోట్లను ఖర్చు చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్మాపురం కురుమూర్తి ఆలయం అభివృద్ధి పనుల కోసం 110 కోట్లు కేటాయించి ఆ పనులకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక రేవంత్ సర్కార్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణకు ఆదేశించింది. విద్యుత్ కొనుగోళ్లు, ప్లాంట్ల నిర్మాణంపై మొదట జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, ఆ తర్వాత మదన్ బి లోకూర్ కమిషన్ ను నియమించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ ఏడాదిలో ప్రభుత్వానికి కొన్ని నిర్ణయాలు ఇబ్బందులు పెట్టాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన రైతు రుణమాఫీ విషయంలో సర్కారుకు సరైన మైలేజ్ రాలేదన్న వాదన ఉంది.
పైగా రైతులందరికీ రుణమాఫీ కాలేదు అన్న విమర్శలను ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొంది. లగచర్ల ఘటన కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. ఇక ఇటీవల హాస్టల్స్, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అసమ్మతి, అంతర్గత కుమ్ములాటల కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డికి సీనియర్లు అండగా నిలుస్తున్నారు. 10 ఏళ్ల అధికారానికి దూరంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయిన సీనియర్ నాయకులు తమ ప్రభుత్వం ఉంటేనే మంచిదన్న ఆలోచనలో ఉన్నారు. అధికారం చేజారితే అసలుకే మోసం వస్తుందన్న ఆలోచన వారిది. పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి సహకారాన్ని అందించిన కాంగ్రెస్ అధిష్టానం ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులను అధిగమించడంలోనూ తోడ్పాటునిచ్చింది. రేవంత్ సర్కారు ఒక్కో అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నా హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన, లగచర్ల భూసేకరణలో స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడన్న రీతిలో రేవంత్ ఈ 2 విషయాల్లోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు. పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది. ఏడాది పూర్తయినా అది జరగలేదు. మంత్రివర్గంలో 6 ఖాళీలున్నాయి. హైదరాబాద్, కీలకమైన రంగారెడ్డి సహా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేబినెట్ లో ఇంకా ప్రాతినిధ్యం లేదు. సామాజిక సమతూకం కుదరకపోవటం, పదవులు ఆశిస్తున్న వారిలో ఆర్థికంగా ఇతరత్ర బలమైన నాయకులు ఉండటంతో అధిష్టానం తుది నిర్ణయానికి రాలేకపోతోంది. నామినేటెడ్ పోస్టులు, మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకులను సంతృప్తి పరచడం కాంగ్రెస్ నాయకత్వం ముందున్న పెద్ద సవాల్.